ముందు ముందు మురిసినోడు పండుగ ఎరగనన్నట్టు నైట్ అందరికీ నేను పొద్దున్న లేస్తా, యోగా చేస్తా, ఏదో సాధిస్తా అని చెప్పి పొద్దున 10 అవుతుంటే లేచినాం. సేమ్ రొటీన్ బ్రో. నా జీవితంలో ఒక ఎలుగు పలుగు అని లేకుండా పోయింది. ఏదో అన్నాను లేండి, లైన్ సరిగ్గా రాలేదు, లైట్ తీసుకోండి. ఏముంది, బ్రష్ చేసి టిఫిన్ చేయడానికి పోవాలి. ఈ టైంలో పోతే టిఫిన్ అంతా మిగిలిపోయినది అడుక్కేసిందే మా ముఖాన్ని వేస్తుంది ఆంటీ. ఇక తప్పితే అది లేట్ వచ్చినందుకు మూసుకున్నది తినాలి. ఇంకేమైనా ఎక్కువ మాట్లాడితే గది కూడా పెట్టదు. ఇంకా బతకాలంటే తినాలి కాబట్టి తప్ప. దీన్ని చూడండి, నేను లేవంగానే దీనికి చచ్చిపోయాను, ఆకలి అవుతుంది. ఇంకా నేను లేవట్లేను, బ్రష్ చేయట్లేని కోపంగా మొహం పెట్టింది. నేను వీడియో పెడుతున్నాను నవ్వుకుంటా. నార్మల్గా ఏం తెలియనట్టు మొహం పెట్టి చెప్తుంది అనమాట. ఇంకేముంది, వాషింగ్ మిషన్ అట్లే బట్టలు వేసేద్దాం, ఆ రోజులు అయిపోయిందని చెప్పి బట్టలు తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసి ఇంకా చేస్తున్న పని ఏమున్నా గిద్దప్తా తిండి తినుడు, బట్టలు ఉతుకుడు, గిన్నెలు తోడి తప్పని పనులా జీవితంలో. అందరికి ఉండే బాధలే నాకున్నాయి. నాకేదో ఇన్ని బాధలు ఉన్నట్టు చెప్పుకుంటున్నా కదా, తినదరాక. ఇంకా నాకు ఇడ్లీ స్మెల్ అంటేనే పడదు. ఇడ్లీ తినాలని 3 ఇడ్లీలు పెట్టుకొని ఏదో కథ నడపాలని పెట్టుకున్నా. ఇగో దీన్ని అయిపోయింది. నాది ఇంకా 1.5 ఇడ్లీ అట్లుంది అనమాట. కష్టపడి కంప్లీట్ చేసిన. ఇక చూడు ఈ పిల్ల ఎంత ముద్దుకుందో. మా రూమ్ తెల్లగా ఉంటుంది. మా ఆంటీ కూడా ఎట్లా చూస్తుందా, అవునే మా హాస్టల్ అంటే అనమాట. వీడియో నుంచి వెళ్ళిపోయింది, అది పడలేదు వీడియోలా. మీరేం టిఫిన్ తిన్నారో కమెంట్ చేయండి గైస్. బాయ్.